వర్షాకాలం అయినప్పటికీ కూడా ఎండలు గోదావరి జిల్లాలో దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఈ రోజు నిన్నది కాదు, 10 రోజులుగా బాలుడు ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే వర్షాకాలం చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుందని ప్రజలు అనుకుంటుంటే అందుకు భిన్నంగా ఎండలున్న నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఈ అధిక ఎండలు కావచ్చు, అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కావచ్చు, రైతాంగానికి ఎటు పనికిరావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కొన్ని చోట్ల వరి పొలాలకు సంబంధించి పనులు మొదలెట్టిన పరిస్థితి కూడా దాపరుస్తుంది. ఎందుకంటే కాకినాడ జిల్లాకు సంబంధించి మెట్ట ప్రాంతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ అధిక వర్షాలు లేకపోవడం ఈ ఎండల బాణుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. పశుగ్రాసం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎండలను మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇబ్బందికర వాతావరణం ఉంటుందా? ఎలా అంటే అత్యధికంగా ఉందా? గేదెలకి ఎలా నీళ్లు దొక్కుతున్నాయి, ఏంటి విషయం? గేదెలకి నీళ్ళు లేవండి. మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో నీళ్ళు లేపడం అంటే అది చాలా బాధాకరం అండి. దానివల్ల ఇంకా వర్షాకాలం కాదులాగా ఉంది, ఎండాకాలం కన్నా ఎక్కువగా ఉంది సార్. ఇదండి ఏమనిపించింది అంటే గతంలో వర్షాకాలం వస్తే ఈ పాటికి ఎలా ఉండేది ప్రాంతం? వర్షాలు పడి ఎక్కడికక్కడ వాటర్ ఉండి పుష్కలంగా పంటలు అన్ని వరి అంతా వేసుకోవడానికి అవకాశం ఉండేది. ఏమి లేదు సార్. మీకేమనిపిస్తుంది అంటే చక్క చెట్ల దగ్గర కూర్చుని వరేమో గేదెలు కాస్తూ ఈ వాతావరణం అప్పుడు వాతావరణం తేడా అనిపించింది? చాలా బాగా అండి. మే నెలలో కూడా లేదు సార్. అలాగా మరీ అంత ఘోరంగా ఉందండి, ఎక్కడా లేనిటువంటి బాధ అండి ఇది. నేల ఏ విధంగా అనిపిస్తుంది వర్షాలు లేక? నేల ఉంది సార్, మొత్తం అంతా ఆరిపోయింది. నేలేసండి, ఏం పంట వేయడానికి కూడా వేసిన వాటి ఆరిపోయండి. ఇంకా ఏ అవకాశం లేదు సార్. ఈ నెల పోతే కనుక ఇంకా మనకి ఏ దారి లేదండి, పంటలు పోనట్టండి. పశుగ్రాసం అది పశువులకి ఎలా ఉందంటారు? పశువులైనా ఈ ఎండల దాటికి ఇబ్బంది పడతాయి? వర్షం ఉంటే కదండి పశువులకు కూడా తినడానికి కూడా మేత ఉండదండి. ఈట అలాగా ఉంటుంది తప్ప కానీ ఇంకేం లేదు సార్. అదండి మొత్తానికి ఇబ్బంది సార్. గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం, అంటే నీటితో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రైతులు పంటలు పండించడమే కాకుండా అనేక మంది గేదెల కాపర్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాటిని మేతకి మేపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎండల నేపథ్యంలో పశుగ్రాసం కూడా పూర్తి స్థాయిలో వాటికి దొరకని పరిస్థితి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మరలా నేటి నుంచి వర్షాలు వారం రోజులు పాటు కురుస్తాయని నిన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ వాటి జాడ గోదావరి జిల్లాలో కనిపించిన పరిస్థితి నెలకొంది. అడపాదడప రూరల్ ప్రాంతంలో చిన్నపాటి చినుకు అర్ధరాత్రి సమయంలో కురవడం తప్ప ఏ మాత్రం వర్షాలు లేని పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అంటే ఆగస్ట్ నెల అంటే అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి గోదావరి జిల్లాలో. ఈ ఏడాది అయితే మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే మాసం అంటే అత్యధిక ఎండలు ఉంటాయి, అలాంటి సమయంలో వర్షాలు కురుస్తాయి. ఆగస్ట్ అంటే అత్యధిక వర్షాలు కురాలి, అలాంటి సమయంలో ఎండలు అత్యధికంగా దంచుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎండదాడికి ప్రజలు అల్లాడిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. గేదెల కాపర్లంతా కూడా ఎప్పుడు తగ్గుతాయి ఈ ఎండలన్న మాదిరిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క అత్యవసర రీత్యా పనుల రీత్యా బయటకు వచ్చేవారు శీతల పానీయాలు సేవిస్తూ సయదీరుతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది.